ఆయన అంతని ఇంతని మాజీ మంత్రికి జిగ్రీ దోస్తని సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని టికెట్ ఇచ్చారు. ఓటమి తర్వాత ఆయన మొహం చాటేశారు. గెలిచినా ఓడినా మీ మధ్య ఉంటానన్న నేత విమానం ఎక్కేశారు. సొంత బిజినెస్ లో తలమునకలవుతూ పార్టీని ఆయన గాలి కుదిలేశారా? 10 ఏళ్ల పార్టీకి అండగా ఉన్న కింది స్థాయి నేతలు తలోదారి చూసుకుంటున్నారా? ఇంతకీ ఎవరా ఎన్ఆర్ఐ లీడర్? ఏ జిల్లా కథ ఇది? ఓడినా గెలిచినా జనంలో ఉండాలి. నమ్ముకున్న కేడర్ని కాపాడుకోవాలి. కానీ తెలంగాణని 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత నేతలకు భరోసా ఇవ్వలేకపోతోంది. కేడర్కి ధైర్యం చెప్పలేకపోతోంది. టికెట్లు తెచ్చుకున్న నేతలు పత్తాలేకపోవడంతో 10 ఏళ్లు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలతో పాటు కార్యకర్తలు తలో పార్టీలో చేరుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కొత్తవారికి అవకాశం ఇచ్చిన నియోజకవర్గాల్లో బోధ్ నుంచి అనిల్ జాదవ్ గెలుపొందారు. ఖానాపూర్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ని కాదని జాన్సన్ నాయక్కి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. జాన్సన్కి టికెట్ కేటాయించడంలో కీలకంగా వ్యవహరించింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన మిత్రుడు కేటీఆర్ అని బాహాటంగానే ఆరోపణలు చేశారు రేఖా నాయక్. జాన్సన్ని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఖానాపూర్ అభివృద్ధి విషయంలో ముందంజలో ఉంటుందని కేటీఆర్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక జాన్సన్ ఎన్నికల్లో గెలిచినా ఓడినా నియోజకవర్గంలోనే ఉంటానని, ప్రజా సమస్యలపై పోరాడతానని ప్రచారంలో మాట కూడా ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జాన్సన్ గట్టి పోటీ ఇచ్చినా స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వెడ్మ బొజ్జు పటేల్ గెలిచారు. అసెంబ్లీ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రావడంతో అడపాదడపా నియోజకవర్గానికి వస్తూ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు జాన్సన్ నాయక్. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన అసలు ఖానాపూర్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చని సొంత పార్టీ నేతలతో పాటు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. నెలకి 1-2 సార్లు రావడం, వెళ్లిపోవడం తప్ప తమ సమస్యలను పట్టించుకోలేదంటున్నారు ఖానాపూర్ ప్రజలు. ఎన్నికల సమయంలోనే గెలిచినా ఓడినా తన గొంతు వినిపిస్తానన్న నాయకుడు ఓటమి తర్వాత మళ్లీ విదేశాల్లో వ్యాపారాలకే పరిమితమవుతున్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఈ మధ్య గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని ఒకరోజు ప్రత్యేక అతిథిలా వచ్చి పూజ చేసుకుని వెళ్లారు తప్ప మళ్లీ ఆయన మొహం చూడలేదంటున్నారు సొంత పార్టీ నేతలు. జాన్సన్ని పదవి ఉన్నా లేకున్నా పార్టీ అగ్రనాయకత్వానికి అత్యంత సన్నిహితుడు కావడంతో తమకు అండగా ఉంటాడనుకుంటే ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యేగా గెలిచేస్తానని మళ్లీ కారు పార్టీనే అధికారంలోకి వస్తుందనుకుంటే అంతా ఉల్టాపల్టా అయిపోయింది. దీంతో జాన్సన్ నాయక్ మళ్లీ ఖానాపూర్ ఇలాకాలో అడుగుపెట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారా, లేదంటే అమెరికాకే పరిమితమవుతారో చూడాలి మరి.